హయగ్రీవుడు శ్రీ లలితాదేవి ఆవాసమైన శ్రీపురాన్ని, పంచదశాక్షరి మంత్రాన్ని, శ్రీ యంత్రాన్ని, శ్రీ విద్యా, శ్రీ లలితాంబిక, శ్రీ గురుదేవుల ఐక్యతను వివరించారు. అగస్త్యుడు లలితా సహస్రనామాన్ని ఉపదేశించమని కోరినప్పుడు హయగ్రీవుడు అది గుహ్యమని, అర్హత లేని వారికి ఉపదేశించడం నిషిద్ధమని చెప్పారు. కానీ అగస్త్యుడు అర్హత కలిగిన ఋషి కాబట్టి హయగ్రీవుడు లలితా సహస్రనామాన్ని అగస్త్యునికి ఉపదేశించారు. పూర్వపీఠికలో స్తోత్ర ఆవిర్భావం గురించి చెప్పబడింది. ఆ స్తోత్రం గోప్యనీయత గురించి హయగ్రీవుడు అగస్త్యునికి చెప్పిన వివరణ ఉంది. స్తోత్ర పారాయణ మహాత్యం, అది చదవడంలో పాటించబడవలసినటువంటి నియమాలు కూడా చెప్పబడ్డాయి.